హాయ్ అండి. హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు సూరీష్ రాజ్ బ్లాగ్స్. ఇది ఫ్రైడే వ్లాగు. ఫ్రైడే అనేసి ముందు రోజు నైటే ఇల్లు వాకిలన్నీ కడిగి దీప సామాన్లు, దేవుని పూజ సామాన్లు అన్నీ కడిగి రెడీగా పెట్టుకున్నాము. మార్నింగ్ లేసి తల స్నానం చేసుకొని దేవుడికైతే పూజ చేసి పూజ గది అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. నేను ఒక పక్క పూజ చేస్తుంటే మా అమ్మ ఇంకో పక్క అన్నం సాంబార్ చేసి పిల్లలకి తినిపించేసి క్యారీకి వేసుకొని పనికైతే వెళ్ళిపోయింది. మా చిన్నోడైతే నిద్రపోతున్నాడు. మా పెద్దోడైతే స్కూల్కి పంపించేసినాను. ఇంట్లో పప్పులు ఉన్నాయి కదని ఆ పప్పులతో పొడి చేద్దామనేసి బాదం పప్పులు అయితే క్లీన్ చేసుకొని వాటిని అయితే వేయించుకుందామనేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని 5 to 6 minutes బాగా వేయించుకోవాలన్నమాట. బాగా వేయించుకున్నాము అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పప్పులు అయితే కమ్మగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అది వేయించేటప్పుడే స్మెల్ భలే వస్తుంది. ఈ 5 to 6 minutes సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకున్న తర్వాత పూర్తిగా వీటిని చల్లారనివ్వాలి. ఇవైతే పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవడానికి ఈ వేయించిన పప్పుల్లో ఒక 4-5 అయితే నేనే తినేసినాను కమ్మగా బాగుందని. మా చిన్నోడైతే నేను వేయించి లేదని లోపల లేచేసినాడు. వాడిని ఎత్తుకున్నాయి వీడియో తీస్తుంటే మా చిన్నోడైతే మా అమ్మ ఏం చేస్తుంది అనేసి విచిత్రంగా గుమ్మని చూస్తానంట సైలెంట్గా. వేయించిన పప్పులు అయితే కమ్మగా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా వేయించిన ఈ పప్పుల్ని బాగా చల్లారిన తర్వాత వాటినైతే ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలాగా చేసుకున్నాను. మెత్తటి పొడిలాగా చేసుకున్న తర్వాత అందులోకి 1 కప్పుకి 1/2 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 3/4 కప్పు లేదంటే 1 కప్పు వేసుకోవచ్చు. పొడి అయితే బెల్లాన్ని కూడా ఆ పొడిలోనే వేసుకొని బాగా మెత్తటి పొడిలాగా బాగా చేసుకోవాలి. చేసుకుంటే బాదం పప్పుల పొడి అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్వీట్ వేస్తే టేస్ట్ బాగా లేకుండా ఉంటుంది అక్క అంటారేమో, నిజంగా చాలా బాగుంది. వీటిని మనమైతే పాలల్లో కూడా వేసుకోవచ్చు. చక్కెర ఏం వేసుకోవాల్సిన పని లేదు. డైరెక్ట్ ఈ పొడి మాత్రం వేసుకుంటే సరిపోతుంది. ఎదిగే పిల్లలకి, బోన్ స్ట్రెంత్కి, చిన్నపిల్లలకి, పెద్దోళ్ళకి అందరూ తినవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే ఈ పొడి తిన్నప్పుడైతే చెనిగ్గింజల పొడిలోకి బెల్లం కలుపుకొని తింటే ఎట్లా ఉందో అలాగా అనిపించింది. చెనిగ్గింజల పొడి అంటే పల్లీల పొడి. పల్లీలను వేయించుకొని పొడి చేసుకొని అందులోకి బెల్లం వేసుకొని తింటే ఎలా ఉంటుందో అలాగ అనిపించింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది ఎదిగే పిల్లలకి, పెద్దోళ్ళకి అందరు తినచ్చు. చాలా మంచిది. నాకైతే భలే నచ్చింది. నేను ఈ పొడి చేసినప్పుడు అయితే మా చిన్నోడికి వచ్చి తిన్నాడు. తర్వాత ఒక చిన్న ప్లేట్లో వేసి ఇమ్మంటే ఒక పాత్ర వేయించినాను. ఒక కూరగిన్నెలో వేయిస్తే వాడైతే తిన్నాను చూపు తినేసి దివానా మొత్తము ఆ పొడినే చల్లేసినాడు. వాడిని అడిగినాను టేస్ట్ ఎట్లుంది రజ్జు అంటే బాగుందే అని అరిచినాడు. చూడండి దివానా మొత్తము పొడి, మళ్ళీ ఇల్లంతా పొడే. సరే వాడు వెళ్ళిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకున్నాను లేండి, అది రెండో విషయం. పిల్లోళ్ళ సంతోషమే మన సంతోషం కదా. వాళ్ళు కానీ బాగుంది అని నచ్చి అడిగినారంటే ఎంతైనా చేసి పెడతాము. చూడండి వెక్కిరిస్తూ డబ్బా తీసుకొని మూతి మీద వేసేసినాడు. ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతకంటే